ప్రజల్లో ఈరోజు ఒకసారి చూస్తే స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే ఈ పరిపాలన అంతా అవినీతి, చంద్రబాబు నాయుడు అబద్ధాలు తప్ప ఎక్కడా కూడా ఒక పద్ధతి ప్రకారం నడిపించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఈ మాట చెప్పామంటే, ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి సమస్య వచ్చింది. నేను, రామ్ కుమార్ రెడ్డి గారు మేమందరం కూడా మన కండలే రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళాం. అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి చంద్రబాబు నాయుడు డొంక తిరుగుడు మాట్లాడుతున్నాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సమస్య ఏంటి? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ అసెంబ్లీలో నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన మీదట చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని నిలిపివేశాడు అని చెప్పాడు. మేము అడిగేది నువ్వు దానికి సమాధానం చెప్పు. ఈరోజు మాకు అనుమానాలు ఉన్నాయి. నువ్వు ఆపినప్పుడే ఏదో ఒక విధంగా లోపాయకారి ఒప్పందంతో ఆపేసావు అనేటువంటి అనుమానం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు చెప్పాల్సిందంటే మేమిద్దరం దాని మీద చర్చించలేదు, చర్చించిన మీదట ఆ నిర్ణయం తీసుకోలేదు అనే దానికి సంబంధించి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడితే, రేపటి రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నెల్లూరుకు కూడా ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనం రోజుకు 3 టీఎంసీలు తీసుకుంటామో సోమశిల రిజర్వాయర్కి వస్తాయి, సోమశిల నుంచి కండలేరుకు వస్తుంది. ఎన్ని సందర్భాలలో ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు మాకు సమృద్ధిగా సాగునీరు అందించని అడిగారు. ఎన్ని సందర్భాల్లో పంటలు వేసాం, ఆ పంటలకు నీళ్లు లేక ఎండిపోయినాయి, వదిలేసినటువంటి నేపథ్యం ఉంది. ఈరోజు అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనం చివరి 3-4 తడులకు సంబంధించినటువంటి పంటలు పండించుకోవడానికి సోమశిల తెచ్చుకుంటాం, సోమశిల నుంచి కండల రిజర్వాయర్కి తెచ్చుకొని అటు సోమశిల రిజర్వాయర్ కింద ఉండేటువంటి వాటితో థైలాండ్ వాటితో పాటు ఈ పక్క ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కండల రిజర్వాయర్ కింద సాగుబడి ఉన్నటువంటి వాటి కూడా మనం నీళ్లు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. మమ్మల్ని ఏమో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల దాకా కూర్చోబెట్టి అరెస్ట్ చేసి తీసుకొచ్చి రాపూరు స్టేషన్కి తరలించారు. అవతల వాళ్ళని ఇదే పోలీసుల దగ్గరుండి తీసుకువెళ్ళి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి మొత్తం చూపించారు. వాళ్ళు అక్కడ పోయి రకరకాలైనటువంటి మాటలన్నీ మాట్లాడిపోయారు. ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు ఉంటే అరిష్టమా, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అరిష్టమా. చంద్రబాబు నాయుడు ఏ రోజు పాదం మోపినా రైతులకు అరిష్టము దరిద్రం అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి మాటలను మేము పెద్దగా పట్టించుకోవడం లేదు. కాకపోతే మేము చెప్పేది ఏమిటంటే, ఈరోజు మీరు గమనించండి తేడా. మీరు అంతమంది 4 ఎమ్మెల్యేలు, కార్లు, పైన మళ్ళీ మీ అధ్యక్షుడు ఫోన్లు ఇన్ని చేస్తే మీరు తీసుకువెళ్తే ఎంతమంది రైతులు వచ్చినారు? దారి పొడిగిత నెల్లూరు దగ్గర నుంచి ఇటు రాపూర్ రూటు, నెల్లూరు రూటు, మనుగోడు రోడ్డు, సైదాపురం రోడ్డు, ఆ పక్క నుంచి కొలవాయి రోడ్డు అన్ని దగ్గరలో ఆపి దిగ్బంధనం చేసి ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, స్పెషల్ పోలీస్ ఫోర్స్ అన్ని పెడితే మాకెంతమంది రైతులు వచ్చారంటేనే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎటువంటి రైతు వ్యతిరేక విధానాలు తీసుకుంటుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా మమ్మల్ని అణగదొక్కి అది ఉధృతం కాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా రైతుల్లో ఈ రోజు అది ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా ఆపేసేది అనేటువంటిది. కాబట్టి ఖచ్చితంగా దాని మీద పోరాడేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఎక్కడ విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం అంతా ఒకటే, ఏది మాట్లాడటం లేదు. ఎందుకంటే పాప నిరుద్యోగులకు సంబంధించి 3,000 రూపాయలు ఇస్తానన్నాడు, ఆడబిడ్డ నిధి ఇస్తానన్నాడు, ఎగ్గొట్టాడు, చేసినారా పెట్టుబడులు. సరే ఆయన పాపం ఇంగ్లీష్లో మాట్లాడలేక చెప్పినట్టు ఉండాలి. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చాయని చెప్పాడు. అది ఆయన ఇంగ్లీష్ అట్లా ఉంటుంది. అది ఆయన 23 లక్షలు అని చెప్పాడు. నేను అనుకుంటున్నా ఆయన 20 లక్షల కోట్లు వచ్చాము, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అన్నాడు. అంటే 23 లక్షల ఉద్యోగం ఎవరికి ఇచ్చారో. నీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు అదిగేది ఒకటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారనేటువంటిది సచివాలయ వ్యవస్థ ఉంది. దాని దగ్గర ఒక నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయగలరా, చూపించగలరా? ఇదిగో ఈ గ్రామానికి సంబంధించి ఎంతమందికి ఇచ్చావు, ఈ గ్రామానికి ఎంతమంది ఇచ్చావు, ఈ రాష్ట్రానికి సంబంధించి ఉద్యోగాలు పంచాం మేము వచ్చిన తర్వాత అని చెప్పేటువంటి ధైర్యం మీకుందా? లేనటువంటి పరిస్థితుల్లో జనాలను మోసగించడానికి ఏదో ఎంత ఇచ్చేసానని చెప్పి టోటల్గా ఆయన ఉద్యోగాలని చెప్పి ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని భ్రమలు కల్పించడానికి అనేటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మోసాలు అర్థమైపోయి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి రోజు ప్రజలకు గుర్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అయ్యాయి, చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం చేస్తున్నాడు అనేటువంటిది గమనించారు. కాబట్టి ఈరోజు మరలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి 19 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడడం జరిగింది. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరుతో కలిపి 11 అసెంబ్లీ స్థానాలు, తిరుపతి నెల్లూరు పార్లమెంటు స్థానాలు అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి సోదరులు రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పటిష్టంగా ఉంది, ముందంజలో ఉంది. కాబట్టి మరింత బలోపేతం చేయాలి, మరింత కార్యకర్తలకు సంబంధించి అండదండగా ఉండాలి. రాబోయేటువంటి రోజుల్లో కార్యకర్తలను ముందుంచి ఈ పార్టీ నడిపించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఒక్క పిలుపుకి ఈరోజు వందలాది మంది తరలి వచ్చి
పెద్ద స్థాయిలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ఒకసారి వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి స్థానిక నాయకులకి కార్యకర్తలకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని ఆహ్వానించినటువంటి సోదరులు రామ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.